సంబంధం పటిష్టంగా ఎందుకు ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియజేసేకి ముందు సహీ ముస్లిం గ్రంథంలో వచ్చినటువంటి ఒక హదీస్, ఈ హదీస్ మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా వినిపిస్తున్నటువంటి సహాబీ ఎవరో తెలుసా? పేరు ఇక్కడ అరబీలో చూస్తున్నారు, తెలుగులో కూడా వచ్చేసింది. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు. అయితే నా మాట శ్రద్ధగా వినండి మీరు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా జీవితంలో ఇస్లాం ప్రచారం ప్రారంభం చేసిన సుమారు తొలి రోజుల్లోనే ఇస్లాం స్వీకరించినటువంటి గొప్ప అదృష్టవంతుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మక్కా మరియు మదీనాలోని మొత్తం జీవితంలో ప్రవక్తకు తోడుగా అండదండగా చాలా దగ్గరగా ఉండి ఖురాన్ను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఖురాన్ ఇప్పుడిప్పుడే అవతరించినటువంటి మాధుర్యంలో ఫ్రెష్ గా చదవాలనుకుంటారో వారు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హుతో ఖురాన్ నేర్చుకొని చదవండి. అల్లాహు అక్బర్. ఖురాన్ విషయంలో ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు, చాలా బక్కగా సన్నగా ఉండేవారు, లావు శరీరం కాదు ఆయనది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఏదో ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం మేరకు ఆయన ప్రవక్త వారికి మిస్వాక్, పళ్ళ పుల్ల అంటాము కదా మనం, మిస్వాక్ తీసుకురావడానికి కొంచెం ఒక చెట్టు వద్దకు వెళ్ళారు. ఆ చెట్టు పైన ఎక్కారు. అదే సందర్భంలో చాలా వేగంగా గాలి వీచింది. అబ్దుల్లా బిన్ మస్ఊద్ చాలా సన్నగా బక్కగా ఉన్నారు గనక అటు ఇటు కదులుతున్నారు, పడిపోతారు అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దగ్గరలోనే కొందరు సహాబాలు ఉన్నారు. సర్వసామాన్యంగా ఇట్లా జరిగితే ఎవరైనా జారి పడుతూ ఉండేది ఉంటాయి, ఎవరైనా ఇలా అనుకోకుండా ఉద్దేశం లేకుండా నవ్వు వచ్చేస్తుంది కదా. సహాబాలు నవ్వేశారు. అక్కడే దగ్గర ఉన్నటువంటి ప్రవక్త వారు సహాబాల నవ్వు విని, ఏంటి దేనికైనా నవ్వుతున్నారు మీరు అని అడిగారు. వారు కూడా స్పష్టంగా క్లియర్ గా చెప్పేశారు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ చెట్టుపై ఎక్కారు, అయితే అక్కడ చాలా వేగంగా గాలి వీచడం వల్ల ఆయన పడిపోతారా అన్నటువంటి పరిస్థితిలో ఊగుతున్నారు, మాకు నవ్వొచ్చేసింది. ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు. శ్రద్ధగా వింటున్నారు కదా మీరందరూ? ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు. ఏమన్నారు? అబ్దుల్లా బిన్ మస్ఊద్ యొక్క పిక్క, ఆయన కాలు యొక్క సన్నదనం చాలా చిన్నగా ఉండి ఆయన స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్నాడు. దీన్ని చూసి మీరు నవ్వుతున్నారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ యొక్క ఈ కాలు, ఈ పిక్క ప్రళయ దినాన పుణ్యాల త్రాసులో ఉహుద్ పర్వతం కంటే కూడా చాలా బరువుగా ఉంటుంది. ధర్మవేత్తలు చెబుతున్నారు, ఇంత గొప్ప ఘనత అబ్దుల్లా బిన్ మస్ఊద్ గారు ఎలా పొందారో తెలుసా? చెబుతున్నారు, ఆయనకు ఖురాన్తో ఏ బలమైన సంబంధం ఉండినదో, అధికంగా ఎక్కువగా ఖురాన్ ప్రతిరోజు చాలా చదువుతూ ఉండేవారు. చివరికి ఒక సందర్భంలో ఏం చెప్పారో తెలుసా? నేను ఇతర కొందరు సహాబాల మాదిరిగా ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు ఉండలేకపోతున్నాను, ఎందుకంటే అలా ఉండే ప్రయత్నం చేశాను, దానివల్ల నా ఖురాన్ చదవడంలో, నా ఖురాన్ యొక్క పారాయణంలో, దాని యొక్క అధ్యయనం, దాని యొక్క బోధనలు తెలుసుకోవడంలో నేను వెనకైపోతున్నాను, చాలా వీక్ అయిపోతున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆలోచించండి ఒక్కసారి.
సోదర మహాశివులారా, ఆ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తాలాను ఈ హదీత్ వినిపిస్తున్నారు. ఏదైతే ఇక్కడ స్క్రీన్ పై నేను చూపించబోతున్నానో, అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు తాలా వారి పేరు వచ్చింది గనక ఆయనకు ఖురాన్తో ఎలా సంబంధం ఉండినది, మన టాపిక్ రిలేటెడ్ విషయం గనక అది నేను మీ ముందు ఉంచాను. ఇక ఆయన ఏం చెప్తున్నారు ఈ హదీత్ వినండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సహీ ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఇది, హదీత్ నంబర్ 3027. ఆయన అంటున్నారు, మా ఇస్లాం స్వీకరణ మరియు అల్లాహ్ సూరతుల్ హదీద్ సూరా నంబర్ 57 ఆయత్ నంబర్ 16 ద్వారా మమ్మల్ని మందలించడం, మాకు చివాట్లు పెట్టడం, మమ్మల్ని గద్దించడం, మాకు ఒక చితావని అటెన్షన్ అని చెప్పడం, ఈ మధ్యలో కాలం ఎంత గడిచింది? కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. అసలు అంతకీ ఆ ఆయత ఏమిటి మరి? అలం యఅని లిల్లజీన ఆమనూ అన్ తఖ్షఅ ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. అల్లాహ్ యొక్క జిక్ర్ పట్ల విశ్వాసుల హృదయాలు కంపించిపోయే సమయం ఇంకా రాలేదా? సోదర మహాశివులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు మక్కాలోని ప్రారంభ జీవితంలో అటు ఖురాన్ అవతరణ మొదలైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖురాన్ ద్వారా మరియు హదీసుల ద్వారా సహాబాలకు తౌహీద్ గురించి బోధిస్తున్నారు, ఆఖిరత్ పరలోకం గురించి బోధిస్తున్నారు, ప్రవక్త విధేయత గురించి బోధిస్తున్నారు. ఎన్నో ఆయత్లు అవతరిస్తూ ఉన్నాయి, సహాబాలకు నేర్పుతూ ఉన్నారు. మరియు ప్రారంభ దశలో సుమారు 3 సంవత్సరాల వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆ సహాబాలకు గుప్తంగా శిక్షణ ఇచ్చేవారు. 4వ సంవత్సరంలో కొంతమంది ఇస్లాం స్వీకరించిన వారు ఏకమయ్యాక వారి విషయం స్పష్టమైంది. ఫస్తఅ బిమా తుక్మర్, ఇక మీరు బహిరంగంగా ప్రచారం చేయండి అన్నటువంటి ఆదేశం వచ్చింది. ఇక్కడ గమనించండి, మేము ఇస్లాం స్వీకరించిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తిగా గడవలేదు, అల్లాహు తఆలా ఈ ఆయత్ అవతరింపజేసి మమ్మల్ని హెచ్చరించాడు. అల్లాహు అక్బర్. అంటే ఏమిటి? నౌదుబిల్లా, సహాబాలు ఖురాన్ నుండి దూరమయ్యారా? కాదు, సహాబాలు ఖురాన్తో మరింత ఎక్కువగా బలంగా దగ్గరగా ఉండాలి అని ఇంతకు ముందు జాతి వారు ఏదైతే ఖురాన్ విషయంలో వారికి ఇవ్వబడినటువంటి గ్రంథం విషయంలో తమ సంబంధాన్ని తెంచుకొని ప్రపంచ వ్యామోహంలో పడి ఏదైతే వారు ఖురాన్కు దూరమయ్యారో అలాంటి పరిస్థితి కాకూడదు అని అల్లాహు తఆలా వారిని హెచ్చరించాడు. అయితే రండి ఒక్కసారి సూరతుల్ హదీద్లో ఈ ఆయత్ యొక్క ఈ పూర్తి ఆయత్ యొక్క అనువాదం వింటే మరింత విషయం మీకు స్పష్టమవుతుంది. ఒక్కసారి చూడండి, స్క్రీన్ షేర్ చూపిస్తున్నాను నేను, మరియు మీరందరూ కూడా మీ మొబైల్లలో దీనిని సేవ్ చేసుకోండి. teluguislam.net తర్వాత /AB అహ్సనుల్ బయాన్. చాలా సులభంగా ఒకే పేజీలో పూర్తి ఖురాన్ అరబీ తెలుగు అనువాదంతో పాటు ఉంది. మీరు ఫైండ్ ఇన్ పేజ్ అని ఏదైతే మొబైల్లో ఉంటుందో, లేదా నేను ల్యాప్టాప్ కంప్యూటర్లో ఒకవేళ మీరు చూస్తే ఇలా కంట్రోల్ F ద్వారా సెర్చ్ బాక్స్ వస్తుంది. ఒకవేళ అరబీలో రాసినా గానీ మీకు అరబీ ఆయత్లు ఇక్కడ వచ్చేస్తాయి. అన్ తఖ్షఅ ఖులూబుహుం, తఖ్షఅ అన్న పదం ఖురాన్లో ఒకే చోట ఉంది, ఇదే సూరతుల్ హదీద్ ఆయత్ నంబర్ 16లో. ఒకవేళ మీకు ఆయత్ గుర్తుంది, సూర నంబర్ గుర్తుంది, కానీ ఆయత్ పూర్తిగా మీకు గుర్తు లేదు, అది చూడాలనుకుంటే మీరు కేవలం సూర నంబర్, ఎగ్జాంపుల్
నేను సూరతున్ నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 36 చూడాలనుకుంటున్నాను. ఏంటి? ఇలా 16 కోలన్ కోలన్ ఆ తర్వాత 36 రాస్తే వెంటనే ఆ ఆయత్ వచ్చేస్తుంది. వలకద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా. అయితే కేవలం మీకు ఈ విషయం చాలా ముఖ్యమైనది తెలియాలి అని ఇది చెప్పాను. ఖురాన్ ద్వారా మీరు లాభం పొందాలి. ఈ రోజుల్లో మనకు అల్లాహ్ యొక్క దయ వల్ల శ్రద్ధగా వింటున్నారు కదా, మాట కంటిన్యూగా మాట్లాడుతూ పోతే మీరు ఒక్కొక్కసారి వేరే ఏదైనా ఆలోచనలో ఉండవచ్చు. అందుకని జస్ట్ ఆగి మీ అటెన్షన్ కొరకు నేను ఆగాను. ఒక మాట చాలా శ్రద్ధగా వినండి. ఇంతకుముందు కాలాల్లో ఇప్పుడు ఖురాన్ ఎంత సులభంగా మనకు దొరుకుతుందో, 24 గంటలు మన మొబైళ్లలో చదువుకోవడానికి, వినడానికి, చూసి నేర్చుకోవడానికి ఎన్ని సౌకర్యాలున్నాయో, ఇన్ని సౌకర్యాలు పెరిగిపోయిన తర్వాత కూడా ఇంకా మన సంబంధం ఖురాన్తో చాలా దూరంగా ఉంది అంటే ప్రళయ దినాన దీని విషయంలో మనం ఎంత గట్టిగా ప్రశ్నించబడతాము. అల్లాహ్ వద్ద ఈ అనుగ్రహం పట్ల మనల్ని ఎలా నిందించడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. మీరు మీ కొడుకు చెప్పరా, అరే నీకేం తక్కువ చేసినరా, నేను మంచి స్కూల్లో జాయిన్ చేశాను, ట్యూషన్లు పెట్టించాను, అన్ని రకాల సౌకర్యాలు నీకు ఏర్పాటు చేశాను, నీకు ఏ పుస్తకం కావాలన్నా, ఏ గైడ్ కావాలన్నా, లేదా ఈ రోజుల్లో హోంవర్క్లన్నీ కూడా ట్యాబ్ లో జరుగుతున్నాయంటే ట్యాబ్ ఇచ్చాను, ఏంట్రా ఇంత తక్కువ మార్కులు తీసుకొచ్చావు నీవు? పిల్లల్ని మీరు నిందిస్తారు కదా. ఖురాన్ను నేర్చుకోవడానికి, ఖురాన్తో సంబంధం చాలా బలంగా ఉండడానికి అల్లాహు తఆలా టెక్నాలజీ ద్వారా ఎన్ని సౌకర్యాలు ఇప్పుడు మనకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంతకు ముందే నా యొక్క ప్రసంగం ప్రారంభం కాకముందే మన సోదరి మని ద్వారా విన్నారు కదా, 45 గ్రూపులు కంటే ఎక్కువగా, 150 మంది కంటే ఎక్కువగా వాలంటీర్లు మీకు ఖురాన్ ద్వారా మీ యొక్క సంబంధాన్ని బలంగా ఏర్పరచడానికి, మరియు అందులో మీరు ఏదైనా 24 గంటల్లో కొన్ని గంటలు శ్రమించాలా? బయట ఏదైనా గడ్డపార తీసుకొని ఏదో చెమట కారుతున్నటువంటి పని ఏదైతే చేస్తారో అలాంటి పనిలో మిమ్మల్ని ఏదైనా పెడుతున్నారా? లేదు. హాయిగా నీడలో ఉండి, ఫ్యాన్లలో ఉండి, మొబైల్ తీసుకొని కేవలం 5 నిమిషాలు కేటాయించి రోజు 5 నిమిషాలు ఖురాన్ నేర్చుకోవచ్చు. ఇంతటి సౌలభ్యాలు మీ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇకనైనా మనం ఖురాన్తో మన సంబంధాన్ని బలంగా ఏర్పరచుకోకుంటే అల్లాహు తాలా వదిలేస్తాడు అనుకుంటున్నారా? అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అదే విషయం బాధతో చెబుతున్నారు. మా ఖురాన్తో సంబంధం తెగిపోలేదు, ఖురాన్ నేర్చుకుంటూనే ఉన్నాము మేము. కానీ ఆ సమయంలో ఇస్లాం స్టార్టింగ్ లో ముష్రికుల వైపు నుండి చాలా దౌర్జన్యాలు కూడా జరుగుతున్నాయి కదా, ఎందుకు ఇస్లాం స్వీకరించారు మీరు అని. అయినప్పటికీ సహాబాలు ఎలా సహించేవారు, ఓపిక సహనాలు వహించి ఖురాన్ నేర్చుకుంటూ ఉండేవారు. ఈరోజు ఖురాన్ నేర్చుకోవడానికి, ఖురాన్తో మన సంబంధం బలంగా ఉండడానికి ఇలాంటి ఏదైనా ఇబ్బందులు మనకు వస్తున్నాయా? ఎవరైనా ఖురాన్ నేర్చుకోవద్దు మీరు అని ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారా? ఒకసారి సూర ఫుస్సిలత్ చూడండి మీరు. وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون. ఈ అవిశ్వాసులు అంటున్నారు ఏమని? లా తస్మౌ లిహాదా అల్ఖురాన్, ఈ ఖురాన్ను మీరు వినకండి. వల్గౌ ఫీ, ఔజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఎప్పుడైతే ముహమ్మద్ వారు లేదా ఖురాన్ చదివే వారు చదువుతూ ఉంటారో మీరు అల్లరి చేయండి. వినే ప్రజలకు ఖురాన్ విషయం మంచిగా అర్థం కాకుండా ఉండాలి కనుక మీరు అల్లరి చేయండి. లఅల్లకుం తగ్లిబూన్, ఈ విధంగా మీరు వారిపై గెలుపొందుతారు. ఈ రోజుల్లో షేర్ చాట్, టిక్ టాక్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇంకా వందలాది సోషల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖురాన్ నేర్చుకునే విషయంలో మీకు అడ్డు వస్తున్నాయి. మన అక్కలకు, చెల్లెళ్లకు, అవ్వలకు ఏదేదో పల్లెటూరు వంటలు, అత్తగారి వంట, ఫలానా వారి యొక్క
సీరియల్, ఫలానా వారి యొక్క ఈ ప్రోగ్రాంలు, అవన్నీ చూడడానికి మంచిగా తీరిక దొరుకుతుంది. కానీ ఖురాన్ కొరకు 5 నిమిషాలు ప్రతిరోజు కేటాయించి మన సంబంధాన్ని మనం బలపరచుకోలేమా? అవిశ్వాసులు, కాఫిర్ల యొక్క పని మనల్ని ఖురాన్ నుండి దూరం చేయడానికి. మన చేతులలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ద్వారా మనం ఒకవేళ ఖురాన్ నేర్చుకుంటే అల్లాను సంతోషపెట్టి అల్లా యొక్క అనుగ్రహాలు ఇంకింత ఎక్కువగా పొందడానికి మనకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అయితే సూరత్ హదీదులోని ఆయత్ పూర్తిగా వినండి. అల్లా ఏమంటున్నాడు? అలం యఅని లిల్లదీన ఆమనూ అన్ తఖ్షఅ ఖులూబుహుం లిజిక్రిల్లాహి వమా నజల మినల్ హక్. ఏమిటి విశ్వాసుల హృదయాలు అల్లా జ్ఞాపకం పట్ల, అల్లా యొక్క జిక్ర్ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే, కంపించిపోయే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా? వలా యకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ కబ్ల్. వీరికి మునుపు గ్రంథం వసగబడిన వారి మాదిరిగా వీరు కాకూడదు. ఫతాల అలైహిముల్ అమదు ఫకసత్ ఖులూబుహుం. మరి ఆ గ్రంథ బహుళపై ఒక సుదీర్ఘ కాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. వకతీరుం మిన్హుం ఫాసిఖూన్. వారిలో చాలా మంది అవిధేయులు అయ్యారు, అవిధేయతకు గురి అయిపోయారు. రమదాన్ తర్వాత ఖురాన్తో మన సంబంధం, ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి బహుశా ఈ ఒక్క ఆయత్ కూడా సరిపోతుంది అని నేను అంటాను. ఎందుకంటే ఇంకా రాలేదా సమయం అని అల్లా గద్దిస్తున్నాడు మనల్ని. ఇంకా గత జాతి వారి యొక్క పరిస్థితిని మన ముందు ఎంత స్పష్టంగా తెలుపుతున్నాడు. వారికి ఇవ్వబడిన గ్రంథం నుండి దూరమయ్యారు. ఒక కాలం, సుదీర్ఘ కాలం గడిచింది కనుక వారందరూ కూడా అవిధేయులయ్యారు. ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది కదా. మనం ఒకవేళ ఖురాన్తో దగ్గరి సంబంధం ఏర్పరచుకొని, మనం ఖురాన్తో చాలా దగ్గరి సంబంధం ఏర్పరచుకొని ప్రతిరోజు దానిని చదువుతూ ఉండి అల్లా మనతో ఏం కోరుతున్నాడు, అల్లా మనకు ఏ ఆదేశం ఇస్తున్నాడు, అల్లాహు తాలా ఏ విషయాల నుండి మనల్ని ఆపుతున్నాడు, ఇవన్నీ నేర్చుకుంటూ అల్లాకు ఇష్టమైన మార్గంలో జీవితం గడిపి అల్లాకు ఇష్టం లేనివి, నిషేధించిన వాటి నుండి దూరం ఉండి ఉండేది ఉంటే మనం విధేయులం అయ్యేవారిని కదా. అందుకు ఇకనైనా సమయం ఉంది. ఇంకా ఏమీ పెద్ద నష్టం వాటిల్లక ముందు ఇప్పటికీ జరిగినది కూడా చాలా భయంకరంగా, కానీ ఇకనైనా సంబంధం ఏర్పరచుకోండి. రండి, దీనికి సంబంధించి ఒక హదీస్ నేను వినిపిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ గురించి మన సంబంధం ఎలా ఉండాలో, ఎలా మనం ఏర్పరచుకోవాలో, ఎలా మనకు ఆదేశిస్తున్నారో గమనించండి ఈ హదీస్ ద్వారా. షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు. ఉల్లేఖించిన వారు హజరత్ జుబైర్ ఇబ్న్ ముత్ఇమ్ రదియల్లాహు తఆలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబ్షిరు, సంతోషం వహించండి, సంతోషించండి, స్వయం శుభవార్తను పొందండి, ఇతరులకు ఈ శుభవార్త అందజేయండి. సోదర మహాశయులారా, ఇది ప్రవక్త వారి మాట. ఒక్కొక్క పదం శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. నేను మా యొక్క క్లాస్ జరుగుతుంది ప్రతి ఆదివారం మరియు బుధవారం కరెక్ట్ ఇదే సమయంలో మా జూమ్ ఐడిపై. ఏంటి? అల్ ఖవాయిదుల్ అర్బఅ. అందులో కూడా చెప్పాను, ఒక గురువు విద్యార్థులకు ఎక్కడైనా ఏదైనా సందర్భంలో హెచ్చరిస్తే, వారిని భయకంపితులుగా చేస్తే అప్పుడప్పుడు శుభవార్తలు కూడా ఇస్తూ ఉండాలి. ప్రవక్త యొక్క విధానం చూడండి. ఇక్కడ కూడా ప్రవక్త యొక్క విధానం చూడండి, అబ్షిరు, సంతోషించండి. ఇంకా ముందుకు హదీస్ చదివేకి ముందు ఒక విషయం తెలుసుకోండి. ఏంటి? ఖురాన్ యొక్క ప్రస్తావన వస్తుంది. అందుకొరకు ఏంటయ్యా ఈ టీఐక్యూ వాళ్ళు మమ్మల్ని వదలరయ్యా, రోజు 5 నిమిషాలని ఏదో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు అని చిరాకు చెందకండి. అయ్యో, నెలలో 1-2 సార్లు ఏదో ప్రోగ్రాం రావాలి జూమ్ లో ఉంది అని పిలుస్తూ ఉంటారు.
అని ఇలా మీరు నిరాశ నిస్పృహలకు ఏదో ఒక పెద్ద బాధలో చిక్కుకున్నట్లుగా భావించకండి. అబ్షిరు, మిమ్మల్ని ఖురాన్ వైపునకు ఆహ్వానించడం జరుగుతుంది. ప్రవక్త వారు మీకు శుభవార్త ఇచ్చారు ఖురాన్ విషయం చెప్పడానికి. సంతోషించండి, శుభవార్తను అందుకోండి, ఇతరులకు అందజేయండి. ఏంటి శుభవార్త ఎందులో ఉన్నది? ఫఇన్న హాదల్ ఖురాన, నిశ్చయంగా ఈ ఖురాన్, తర్ఫుహు బియదిల్లా, దాని ఒక వైపు భాగం అల్లాహ్ చేతిలో, వతరఫుహు బిఐదీకుం, మరోవైపు భాగం మీ చేతుల్లో ఉంది. అల్లాహ్ ముస్నద్ అహ్మద్లోని మరో ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ ఖురాన్ హబ్లుల్లాహిల్ మతీన్, ఈ ఖురాన్ అల్లా యొక్క పటిష్టమైన బలమైన ఒక తాడు లాంటిది. తర్ఫుహు బిఐదీకుం, తాడుకు రెండు మూలలు ఉంటాయి కదా, ఒకటి అల్లా చేతిలో ఉంటే మరొకటి మీ చేతిలో ఉంది. సోదర మహాశైలారా, మన టాపిక్, మన అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి, హదీస్ను శ్రద్ధగా వినండి. ఖురాన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఒక ఉపమానంతో మనకు బోధిస్తున్నారు. ఆ తర్వాత చెప్పారు, ఫతమస్సకు, మీరు ఈ ఖురాన్ని గట్టిగా బలంగా పట్టుకోండి. ఫఇన్నకుం లం తహ్లకు, అలా పట్టుకున్నాక మీకు ఎలాంటి వినాశనం అనేది ఉండదు, మీరు వినాశనానికి గురి కారు. వలన్ తదిల్లు బఅదహు అబదా, ఆ తర్వాత మీరు సన్మార్గానికి దూరమై దుర్మార్గంలో పడడం అనేది కూడా జరగదు. మీరు దుర్మార్గానికి ఏమాత్రం గురి కాదు. అర్థమైందా హదీస్? ఇంకా ఎక్కువ డీటెయిల్ చెప్పే అవసరం లేదు కదా. ఖురాన్ దాని యొక్క ఒక వైపు భాగం అల్లా చేతిలో ఉంటే మరోవైపు భాగం మీ చేతుల్లో ఉంది. దాన్ని గట్టిగా పట్టుకోండి. దాన్ని గట్టిగా పట్టుకోండి అంటే ఏంటి? 100, 200, 500, 1000 రూపాయలకు మంచి ఖురాన్ కొనుక్కొని వచ్చి మంచిగా గట్టిగా దాన్ని బలంగా ఇలా పట్టుకోవడమా? కాదు. పట్టుకోవడం అంటే ఖురాన్లో ఇంతకుముందు వారి జాతి ఉదాహరణ ఇవ్వడం జరిగింది కదా, ఖుజూ మా ఆతైనాకుం బిఖువ్వ, మేము ఈ ఖురాన్ ద్వారా, ఈ గ్రంథం ద్వారా మీకు ఇస్తున్నటువంటి ఆదేశాలు, వస్మఉ, పాటించండి, వినండి, దానికి విధేయత చేయండి, పాటించండి. ఖురాన్ ఆదేశాలను, ఖురాన్ను నేర్చుకోవడం, ఖురాన్ను చదవడం, ఖురాన్ దాని అర్థ భావాలతో చదివి గ్రహించే ప్రయత్నం చేయడం, అల్లా చెప్పిన మాటల్ని ఆచరించడం, చేయకండి అని చెప్పిన వాటి నుండి దూరంగా ఉండడం, ఇది దానిని గట్టిగా పట్టుకోవడం. ఎవరైతే ఇలా గట్టిగా పట్టుకుంటారో, అబ్షిరు అని చెప్పారు కదా ప్రవక్త స్టార్టింగ్ లో, సంతోషించండి అని. ఇగో ఇది సంతోషం. ఏంటి? ఎన్నటికీ మీరు వినాశనానికి గురికారు, మరియు దుర్మార్గానికి కూడా ఎంత మాత్రం గురికారు. చూస్తున్నారా, ఈ రోజుల్లో ఎవరో వచ్చేసి వందలాది సంవత్సరాల నుండి ప్లాన్లు చేసి, ప్రభుత్వాలు మార్చేసి, అందులో చట్టాలను చేంజ్ చేసి మనపై చాలా హింసా దౌర్జన్యాలు చేయడానికి వస్తున్నారు. శత్రువులు వారు చేసే పని వారు చేస్తారు, కానీ మనం చేసే పని ఏదైతే ఉందో అది మనం చేస్తున్నామా? ఈ రోజు వినాశనానికి గురి అవుతున్నాము అంటే రాజకీయంగా ఇంకా వేరే రకంగా ఆలోచించుకొని వారి గురించి ఏదో ప్లాన్లు చేయడం, అది తర్వాత విషయం. మన సంబంధం ఖురాన్తో ఎలా ఉంది అది మనం గ్రహించాలి. గ్రహించి ఈ ఖురాన్తో సంబంధం బలపరుచుకుంటే, ఫతమస్సకు, దాన్ని గట్టిగా పట్టుకోండి. పట్టుకుంటే లం తహ్లకు, మీరు వినాశనానికి గురికారు. వలన్ తదిల్లు బఅద, మీరు దుర్మార్గానికి గురికారు. మీ యొక్క నొసటి అల్లా యొక్క దర్బార్లో ఏదైతే వంగాలో వేరే చోట వంగదు. మీరు నమాజును చేయడానికి బదులుగా కేవలం ఇళ్లలో, మార్కెట్లలో అయితే ఉండిపోతున్నారో, ఖురాన్తో మీ సంబంధం బలహీనమైనందుకు. దుర్మార్గంలో ఏదైతే ఈ రోజుల్లో అనేక మంది పడి ఉన్నారో, ఖురాన్తో ఇలాంటి సంబంధం ఉండాలో అలాంటి సంబంధం లేని కారణంగా ఇది జరుగుతుంది. అందుకొరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఖురాన్తో సంబంధం చాలా బలపరుచుకోవాలి. సోదర మహాశైలారా,
సర్వసామాన్యంగా మనిషి యొక్క బలహీనత ఏంటంటే, అంతా మంచిగానే చెప్తారయ్యా, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ఖురాన్ 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 అని ఖురాన్ వాళ్ళతోని మనం వింటా ఉండేది ఉంటే ఈ లోకంలో మనకు కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉండవు. వాళ్ళు గా మొల్సాబులు, గా ముతవ్వాలు, అదే వాళ్ళు ఈ విధంగా చిన్న చూపుతో చూస్తారండి మనల్ని. ఖురాన్ విషయం తర్వాత చూద్దాము. కొంచెం ఏదైనా మంచి మంచి జాబ్లు, మంచి ఏదైనా ఉద్యోగాలు, మంచి ఏదైనా హై స్టడీ, ఇట్లాంటి విషయాల్లో కొంచెం ముందుకు వచ్చి తర్వాత ఖురాన్ గురించి ఆలోచిస్తాం అంటారు కదా. అల్లా మనల్ని సృష్టించాడు కదా, ఇలాంటి బలహీనతలు మనలో ఏదైతే ప్రపంచ వ్యామోహంలో పడి వస్తూ ఉంటాయో అల్లాకు బాగా తెలుసు. అయితే వినండి, చూడండి, ఎక్కడ మన కొరకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అల్లాహు తాలా ఇక్కడ మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలుపుతున్నాడు. అయితే ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఖురాన్ కు సంబంధించిన ఒక ఈ విషయం చూడండి. అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని, వఅలైక బిదిక్రిల్లాహి వతిలావతిల్ ఖురాన్, అల్లాహ్ స్మరణ మరియు ఖురాన్ పారాయణం చేస్తూ ఉండు. ఒక 2 సెంటెన్స్ల తర్వాత నేను చదువుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా. మీరేం చేయండి, అల్లాహ్ స్మరణ మరియు ఖురాన్ పారాయణం చేస్తూ ఉండు. అది ఆకాశంలో నీ ఉన్నతాన్ని, భూమిలో నీ పేరు ప్రఖ్యాతుల్ని పెంచుతుంది. చూసారా, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామీలో ప్రస్తావించారు 2453 హదీస్ నంబర్. కానీ ఇక్కడ ఒక విషయం చాలా శ్రద్ధగా వినండి. అదేంటి, ఖురాన్తో మన సంబంధం బలంగా ఉండే ఉద్దేశం, ముఖ్యమైనది మన యొక్క నియత్ సంకల్పం కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి, ఇఖ్లాసు లిల్లాహియత్, అల్లాహ్ మనల్ని మెచ్చుకొని ఇహ పరాల్లో సన్మార్గంపై ఉంచాలి, వినాశనానికి గురి చేయకూడదు, ఇలాంటి సదుద్దేశాలు మాత్రమే ఉండాలి. పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్నటువంటి ఆలోచన మనల్ని ఉండకూడదు. కానీ అల్లాహ్ తన దయ కరుణతో మనకు ఇహ లోకంలో పరలోకంలో అన్ని స్థానాల్లో అన్ని చోట్ల కూడా మంచి పేరు, మంచి అల్లాహ్ తఆలా మనకు చేకూరుస్తాడు. ఎలా, ఈ విషయం కూడా ఒక హదీస్ ద్వారా మీరు చాలా స్పష్టంగా తెలుసుకోండి. దీని తర్వాత హదీస్ చూస్తున్నారు కదా, హజరత్ అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ షిబుల్ రలియల్లాహు అన్హు ఉల్లేఖించారు, చెప్తున్నారు, సమీఅతు, నేను విన్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా అని. వినండి, 6 ఆదేశాలు ఇందులో ఉన్నాయి ఈ హదీస్లో, చిన్న చిన్న ఆదేశాలు. అందుకొరకే ప్రతి ఒక్కటి అరబీలో లైన్లో పెట్టాను. తెలుగులో అనువాదం చిన్నగా పెద్దగా వస్తుంది కనుక అది సెట్ చేయడానికి కుదరలేదు. కానీ అరబీతో పాటు తెలుగు చాలా శ్రద్ధగా చూడండి, హదీసులు మంచిగా అర్థం చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇక్రాఉల్ ఖురాన్, మీరు ఖురాన్ చదవండి, వఅమలు బిహి, మీరు ఆ ఖురాన్ ప్రకారంగా ఆచరిస్తూ ఉండండి. వలా తగులు ఫీ, దాని పట్ల మితిమీరి ప్రవర్తించకండి. వలా తజ్ఫు అన్, మరియు ఖురాన్ చదవడం గాని ఆచరించడం గాని దానికి దూరంగా ఉండకండి. వలా తకులు బిహి, ఖురాన్ను ఉపాధి సాధనంగా చేసుకోకండి. వలా తస్తక్తిరు బిహి, అధిక సంపాదన పొందుటకు దానిని ఉపయోగించకండి. అల్లాహ్, చూస్తున్నారా, గమనిస్తున్నారా సోదర మహాశివులారా, ఇకనైనా మనం త్వరగా ఖురాన్ పట్ల మన సంబంధాన్ని బలపరుచుకోవాలి. ఖురాన్తో మన యొక్క సంబంధం చాలా బలంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇహలోకంలో పరలోకంలో మనం చాలా మేలు పొందగలుగుతాము. లేదా అంటే ఇహ పరలోకంలో 2 చోట్ల కూడా చాలా నష్టానికి గురి అవుతాము. ఒక్కసారి మన హోస్ట్ బాధ్యులు తెలియజేస్తారా ఎంత సమయం ఇంకా ఉంది అనేది? నేను గమనించలేకపోయాను, స్టార్టింగ్ లో చూడలేదు. ఇంకెన్ని నిమిషాలు నేను ప్రసంగించవచ్చును? కిतनी देर है अभी, मेरा वक्त कितना है बयान के लिए? एक्चुअली टाइम हो गया है, अगर आप चाहें तो 2-3 मिनट्स कंटिन्यू कर सकते हैं।
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర సోదరీమణులారా, ప్రియ వీక్షకుల్లారా, ఈ అంశానికి సంబంధించి మెటీరియల్ అల్లా యొక్క దయ వల్ల చాలా ఉంది. స్టార్టింగ్ లో తిలావత్ ఖురాన్ ఏదైతే జరిగిందో సూరే ఫాతిర్, దాని అనువాదం అయితే విన్నారు మీరు. కానీ అందులో 5-6 ఆయతులు ఏవైతే తిలావత్ చేయబడ్డాయో, ఒక్క ఆయత్ అందులో ఏదైతే వచ్చిందో యర్జూన తిజారతన్ లన్ తబూర్, ఈ ఆయతును కొంచెం మీరు శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయత్లోని ఈ భాగాన్ని, యర్జూన తిజారతన్, వారు ఎలాంటి వర్తకాన్ని ఆశిస్తున్నారంటే లన్ తబూర్, అందులో ఎన్నటికీ కూడా నష్టం అనేది లేదు. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, గమనించండి ఈ ఆయతను. తిలావతే ఖురాన్, నమాజ్, అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం, ఈ 3 విషయాల్ని అల్లాహు తాలా మనం అల్లాతో చేస్తున్నటువంటి ఒక వర్తకం లాంటిది అని ఉపమానం ఇచ్చాడు. ఓకే, ఇహలోకంలో జీవితం గడపడానికి మీరు ఏదో ఒక వృత్తి, ఏదో ఒక వ్యాపారం, ఉద్యోగం కొలిమి చేయవలసి వస్తుంది కదా. అయితే ఇక్కడ మనం చేసే అటువంటి పనులలో లాభము నష్టము 2 రకాలుగా ఉండవచ్చు కదా. కానీ ఒకవేళ సత్సంకల్పంతో, ఇఖ్లాసు లిల్లాహియత్తో, చిత్తశుద్ధితో మనం ఖురాన్తో సంబంధం బలంగా ఏర్పరచుకొని ఖురాన్ నేర్చుకుంటూ ప్రతిరోజు నాగా లేకుండా, ఆబ్సెంట్ లేకుండా దానిని తిలావత్ చేస్తూ, అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుంటూ, ప్రవక్త వారి హదీసులను చదువుతూ మన జీవితం ఎలా గడవాలి, అల్లాకు ఎలా ఇష్టమున్నది, ప్రవక్త విధానం ఏమున్నది తెలుసుకుంటూ ఉంటే ఈ వర్తకంలో, ఈ వ్యాపారంలో మనకు ఎన్నటికీ నష్టం ఉండదు. లన్ తబూర్ అని అల్లా అంటున్నాడు. అరబీ గ్రామర్ ప్రకారంగా లా, లం, మా, నో అని చెప్పడానికి ఎన్నో పదాలు ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే లన్ అని వస్తుందో ముమ్మాటికి జరగదు. దేర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ ఫార్ లాస్ అన్నటువంటి నొక్కి చెప్పే భావం అందులో ఉంటుంది. ఇకనైనా అల్లా యొక్క మాటపై నమ్మకం లేదా? ఇకనైనా మీరు మన ఖురాన్తో సంబంధం బలంగా ఏర్పరచుకోరా? ఇన్షా అల్లా ఇలాంటి మరో అవకాశం అల్లా మనకు కల్పింపజేయుగాక. అందులో మరికొన్ని ఇంకా ఎక్కువ ఆయతుల అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఇన్షా అల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అయితే నేను సమాప్తం చేసేకి ముందు చిన్నపాటి గైడ్ లైన్స్ మీకు ఇవ్వదలుచుకున్నాను. సంక్షిప్తంగా, మహా సంక్షిప్తంగా. ఒక్కటేమిటంటే, ఇంతకుముందు తెలిపాను, నా ప్రసంగం కంటే ముందు కూడా సోదరిమణి తెలిపారు, మీరు ఖురాన్ నేర్చుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే కనీసం అంతకంటే ఎక్కువగా కేటాయిస్తే మీకే లాభం. మరియు వేరే సమయాల్లో మీ మొబైళ్లలో ఎల్లప్పుడూ ఖురాన్పై దృష్టి వేసి చదువుకుంటూ ఉండి బరకట్లు, శుభాలు పరలోకాల్లో పొందడానికి తెలుగు.net islam.net/ab దీన్ని ఫేవరైట్ చేసుకొని పెట్టుకోండి. మరియు ఇన్షా అల్లా మా యొక్క రచనలలో, మా యొక్క పుస్తకాలలో చాలా అందమైన ఒక పుస్తకం, ఖురాన్ ఘనతల పుస్తకం, మా ఆఫీస్ నుండి ఇంకా ప్రింట్ కాలేదు, కాబోతుంది, కానీ PDF రూపంలో మన వద్ద తయారుంది. ఇందులోని కొన్ని హదీతులే నేను మీకు చదివి వినిపించాను. ఈ పుస్తకం యొక్క గొప్ప విషయం ఏంటంటే హదీస్ మరియు హదీస్తో పాటు దాని యొక్క వ్యాఖ్యానం కూడా ఉంటుంది. మీరు అందరి వద్ద రియాదుస్ సాలిహీన్ పుస్తకం ఉంది కదా. అందులో 2వ సంపుటం, 2nd వాల్యూమ్ స్టార్టింగ్ లోనే కితాబుల్ ఫదాయిల్ అని ప్రారంభమవుతుంది. అందులో ఖురాన్ కు సంబంధించిన ఎన్నో హదీసులు ఉన్నాయి. సోదర మహాశయులారా, క్రికెట్ యొక్క ప్రేమికులు ఏం చేస్తారు? వన్డే మ్యాచ్లు ఏమైనా లేకుంటే, టెస్టులు ఏమైనా లేకుంటే పాతవి ఎప్పుడో జరిగినవి చూసుకుంటూ ఉంటారు. ఫిలింలు అలవాటు ఉన్న వాళ్ళు
రోజుకు ఏదో కొత్త ఫిలిం కానీ లేదా పాత ఫిలింలు కానీ చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇంకా చెడులో కూరుకుపోతూ ఉంటారు కదా. అయితే కనీసం 5 నిమిషాలు ఇవ్వాలి అని మన సోదరుల యొక్క విన్నపం ఉన్నది మీతో. కానీ నేను మీ యొక్క 24 గంటల జీవితం కేవలం ఒకే విషయంలో కాకుండా ఖురాన్ యొక్క సంబంధం నానా రకాలుగా మనం ఏర్పరచుకొని చదివి కొంచెం అలసట ఏర్పడింది, వినండి. తిలావత్ విని ఇక వేరే కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నారు, అనువాదం మరియు వ్యాఖ్యానం వినండి. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకుంటూ ఖురాన్తో సంబంధం బలపరుచుకునే విధంగా ఉండేది ఉంటే అల్హమ్దులిల్లా ఎంతో లాభం పొందుతారు. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇంతవరకు ఈ అశ్రద్ధనైతే ఖురాన్ పట్ల జరిగినదో అల్లాహ్ తఆలా తన దయ కరుణతో క్షమించుగాక. అల్లాహ్ తఆలా ఖురాన్ పట్ల మన సంబంధం చాలా గట్టిగా ఏర్పరచుకొని అల్లాహ్కు చాలా దగ్గరగా అయ్యేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.